జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ, జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ, జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు భారతదేశానికి అత్యంత చిన్న వయసులో ప్రధానమంత్రిగా పనిచేసిన శ్రీ రాజీవ్ గాంధీ గారి జయంతి. వారు మొదటి నుంచి కూడా రాజకీయాల పట్ల అంత సుముఖత లేకుండా ఆయన చాలా సాదాసీదాగా వాళ్ళ తల్లిగారు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా పైలట్ ఉద్యోగం చేసుకుంటూ అతి సాధారణ జీవితం గడిపిన గొప్ప వ్యక్తి. కానీ వాళ్ళ సోదరుడు సంజయ్ గాంధీ మరణించిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లోనే ఆయన మరణించడం జరిగింది. అతని శ్రీలంకలో తీవ్రవాదుల చేతిలో దేశం కోసం ఆయన మరణించిన గొప్ప వ్యక్తి. వారు 5 సంవత్సరాల చిల్లర ప్రధానమంత్రిగా పనిచేసినప్పటికీ భారతదేశాన్ని ఈ రోజున ప్రపంచ స్థాయిలో కంప్యూటర్ రంగంలో కానీ ఎలక్ట్రానిక్స్ రంగంలో కానీ ప్రపంచ స్థాయిలో ఒక గొప్ప స్థానంలో నిలబెట్టిన గొప్ప వ్యక్తి. ఆధునిక భావాలతో ఆయన పనిచేసి భారతదేశాన్ని చాలా ప్రపంచ స్థాయిలో పేరొచ్చేలాగా చేసిన గొప్పగా ఉంచిన గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాజీవ్ గాంధీ గారు. కాబట్టి ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకోవాలి. అత్యంత నిజాయితీపరుడు, ఆయన నీతివంతుడని కూడా ఈ సందర్భంగా మనం అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. నీతివంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. కాబట్టి మనం ఈ రోజున వారి జ్ఞాపకార్థం ఈ పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అలాగే సంఘ కాపర్లు చాలామంది సమక్షంలో ఈరోజు రాజీవ్ గాంధీ గారి పుట్టినరోజులు చేసుకుంటున్నాం.